देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया टीवी के बुलेटिन आईने दक्कन की खबरों में की शुरुआत में सबसे पहले देखेंगे हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। इन खैर ज़ाद तक़वा, बुखारी शरीफ। बेशक बेहतरीन तोशा तक़वा है। सुखनीरा 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 सुखनीरा। डालेंगे नजर आज की अहम सुर्खियों पर। वजीर बल्दी नस्ब व नस्ब KTR के हाथों TS बाईपास का इफ्तिताह। आवाम की सहूलियत के लिए सिकंदराबाद स्टेशन के पास AC नॉन AC बस शेल्टर्स का वजीर तलासानी यादव के हाथों इफ्तिताह। और हुकूमत आवाम को बेहतर सहूलियात पहुंचाने के हद की है पाबंद, रियासती वजीर इटाला राजेंद्र का बयान। MCH RD में आज रियासती वजीर बराए बल्दी नस्ब व नस्ब के तारक रामा राव ने आज TS बाईपास स्कीम का इफ्तिताह अंजाम दिया है। इस मौके पर वज़ीर मौसूफ ने कहा कि इस स्कीम के लिए तेलुगु, अंग्रेज़ी और उर्दू ज़बान में वेबसाइट तैयार किए गए हैं। आम आदमी भी अपने घर की तामीर के लिए अपनी शख्सी हलफनामे के ज़रिए दरख्वास्त दे सकता है। इन्होंने कहा कि 75 गज से कम आराजी पर मकान की तामीर के लिए इजाज़त मुफ्त फराहम की जाएगी। उन्होंने कहा कि दरख्वास्त गुजार की दरख्वास्त को मुकर्ररा मुद्दत में 101 की जाएगी। కే ఆంజనేయులు పీర్జాదిగూడ। शामशुनिसा बेगम, विकाराबाद। बेगम गारू शामशुनिसा बेगम, विकाराबाद। गोपाल वर्मा, गोपाल वर्मा। उमादेवी गारू चिलकलगूడ। नंदकुमार महबूब नगर। చెరుకుపల్లి అంబా, వికారాబాద్। Now I request Honorable Minister MEIUD to give away the address. హైదరాబాద్ GHMC ఏరియా తీసుకుంటే 625 స్క్వేర్ కిలోమీటర్స్, కానీ మీరు ORR వరకు తీసుకుంటే దాదాపు 2000 పైచిలకు స్క్వేర్ కిలోమీటర్లు, HMDA పరిధి తీసుకుంటే 7000 స్క్వేర్ కిలోమీటర్స్. ఓవరాల్గా ఈ 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్లో మీరు చూసినట్టయితే పట్టణ ప్రాంతాల్లోనే 141 పట్టణ ప్రాంతాల్లోనే ఈరోజు 43% జనాభా, అందులో ORR లోపలనే దాదాపుగా 40% జనాభా ఉన్న పరిస్థితి. అంత పెద్ద ఎత్తున జనసాంద్రత, డెన్సిటీ ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో
ఎప్పటికప్పుడు ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ మరొక వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక ఆలోచన చేసి అధికారాన్ని వికేంద్రీకరించాలి అనే ఉద్దేశంతో గడిచిన 6 సంవత్సరాలుగా ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకొని వేగంగా అంటే పరిపాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లి వికేంద్రీకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే పద్ధతిలో చాలా కార్యక్రమాలు చేశారు. అందులో మీరు చూసినట్టయితే కొత్త జిల్లాలు అప్పటిదాకా 10 జిల్లాలు ఉన్న తెలంగాణలో ఈరోజు 33 జిల్లాలు ఏర్పడ్డాయి. అప్పటిదాకా 8,800 గ్రామాలున్న తెలంగాణలో ఈరోజు 12,751 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. ఒక 140 మండలాలు పెరిగినాయి. 43 డివిజన్లు ఉంటే రెవెన్యూ డివిజన్లు ఈరోజు 74 అయినాయి. 31 రెవెన్యూ డివిజన్స్ కూడా పెరిగినాయి. ఈ రకంగా మున్సిపాలిటీలు గతంలో 68 ఉంటే ఈరోజు 141 అయినాయి. ఈ రకంగా డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరించడం ద్వారా అధికారులని అధికార యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువగా తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకొని సాఫీగా వీటిని అమలు చేసే ప్రయత్నం కూడా బలంగా చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల ప్రాంతం ఉంది. అక్కడ ఒకప్పుడు ఎవరైనా జిల్లా స్థాయి అధికారిని కలవాలి అంటే ఒక 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆనాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని కానీ జిల్లా కేంద్రాన్ని కానీ పోవాల్సిన పరిస్థితి. ఈరోజు అక్కడికక్కడే 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల పరిధిలోనే జిల్లా యంత్రాంగాన్ని చేరుకునే పరిస్థితి. ఓ జిల్లా కలెక్టర్ గారు కూడా వేగంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటే అంతే వేగంగా పోయే పరిస్థితి. सिकंदराबाद रेलवे स्टेशन के करीब वाक़े सिटी बस स्टैंड पर रियासती वजीर बराए अफजाइश मवेशियान तलासनी श्रीनिवास यादव ने एसी व नॉन एसी पैसेंजर शेल्टर का इफ्तिताह अंजाम दिया है। इस मौके पर इनके हमरा कंटोनमेंट MLA साइना व दीगर मकामी कॉरपोरेटर भी मौजूद थे। इस मौके पर वज़ीर मौसूफ ने कहा कि ये शेल्टर्स यूनिएड्स के ताउन से बनाए गए हैं जो कि तमाम असरी तकाज़ों से लैस है। उन्होंने मज़ीद कहा कि इस तरह के मज़ीद बस शेल्टर शहर के दीगर मकामात पर भी तामीर किए जाएंगे। ఈ బస్ స్టాండ్కు ఉన్నటువంటి చరిత్ర చాలా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి స్టేషన్. అంటే మన చిన్నతనంలో వన్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తే అంటే నీకు సేమ్ టైం ఈ బస్ షెల్టర్స్ ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు ఎవరైతే గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడైతే వాళ్ళు షాపింగ్ చేసుకోవాలనేటువంటి సంకల్పంతో వస్తే వన్స్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగిందంటే అన్ని వస్తువు అంటే ఇంటికి సంబంధించిన బట్టలు బంగారం కానివ్వండి లేకపోతే మనకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి వస్తువులన్నీ మటన్ షాప్ కానీ చికెన్ షాప్ కానీ గ్రాసరీ కానీ ఈ విధంగా అనేకమైనటువంటి ఇక్కడ అవకాశం ఉన్నటువంటి ఏరియా సికింద్రాబాద్ ప్రాంతం. అయితే కాలక్రమేణా ఏంటంటే ఇక్కడ పడితే అక్కడ ఎన్క్రోచ్మెంట్ అయ్యి అంత డిస్టర్బెన్స్ అయినటువంటి కూడా మనం చూస్తాం. బట్ ఈ మధ్యకాలంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ ఎక్కడెక్కడ తీసేసి ఒక బ్రహ్మాండ మంచి విజిబిలిటీ ఉండే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు వారు ఇచ్చిన డైరెక్షన్ని బేస్ చేసుకొని కొంత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇటువంటి షెల్టర్స్ అన్నీ హైదరాబాద్ సిటీలో బ్రహ్మాండంగా కడుతుంది. అయితే దీన్ని మాత్రం యూనియాడ్స్ వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు షెల్టర్స్ కూడా మరి బ్రహ్మాండంగా కొన్ని ఏసీ ఉన్నాయి, కొన్ని నాన్ ఏసీ ఉన్నాయి. దీంట్లో మల్టిపుల్ అవకాశాలు కూడా ఉన్నాయి. నీకు ఎయిర్ కండిషన్తో పాటు సీసీటీవీ కానీ డస్ట్బిన్ కానీ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా దీంతోపాటు వైఫై ఇట్లా బ్రహ్మాండంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రజలకు అందరికీ అందుబాటులో తీసుకురావడం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. బట్ ఈ హైదరాబాద్ని మనం కాపాడుకోవాలి. रियासती वजीर के तारक रामा राव की जानिब से सैलाब से मुतासरा इलाकों की आवाम मी सेवा के जरिए दरख्वास्त देने के मशवरे के बाद आज मलकपेट इलाके के में मी सेवा मराकज़ पर सैकड़ों की तादाद में मुतासरीन देखे गए हैं। ये सब अपनी दरख्वास्तों में मी सेवा के जरिए दाखिल करने के लिए यहाँ जमा हुए थे। मी सेवा मरकज़ पर इन दरख्वास्तों की खानापुरी के लिए 100 ता 150 रुपये वसूल किए जा रहे हैं। ఈ తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకి రిలీఫ్ అని ఒక స్కీమ్ పెట్టారు. అండ్ పదే పదే చెప్తున్నాడు కేటీఆర్ మినిస్టర్ గారు,
మేము ఇంత జనాన్ని పైసలు పంచినాం 500 కోట్లు పంచినాం. మళ్ళీ పంచితే ఈడ 1000 ఒక్కొక్క మీ సేవా సెంటర్లో 1000 మంది రోడ్డు ఎక్కింది. రోడ్డు నీళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా కనీసం ఒక మీ సేవలో 5000 మంది అప్లై చేస్తుండ్రు. మళ్ళీ ఆ పైసలు ఎక్కడ పోయింది? ఏ నాయకులు జేబులో పోయింది? ఏ వర్కర్స్ జేబులో పోయింది ఆ పైసలు? అరే ఇంత ఈ స్కీమ్ పెట్టి జనాన్ని మళ్ళీ రోడ్డు మీద ఎందుకు తెచ్చారు? డైరెక్ట్ వీళ్ళకి బ్యాంక్ పాస్బుక్స్ ఉంది, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నది. 1500 ఎట్లా పెట్టినావు? సీఎం కేసీఆర్ గారు ఒక 1500 లాక్డౌన్లో 1500 పెట్టారు కదా, అట్లా పెట్టుకుంటే ఏమవుతుంది దీనికి? మళ్ళీ ఈ రోడ్డు మీద ఎక్కిపించిన ఎందుకు ఆడోళ్ళని, మా అక్క చెల్లెల్ని మళ్ళీ చిన్న పిల్లలకి తీసుకొని పొద్దున్న 7 AM నుంచి రాత్రి 10-11 దాకా ఈ మీ సేవ ఫుల్ హౌస్ఫుల్ ఉంది. దీంట్లో మళ్ళీ జిరాక్స్ సెంటర్ వాళ్ళు మళ్ళీ 10 రూపాయలకి 100 రూపాయలు, 10 రూపాయలకి 2 రూపాయలకి 10 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక ఫామ్ మళ్ళీ ఏజెంట్లు మళ్ళీ వచ్చేస్తుంది. ఇలా ఫామ్ ఫిలప్ చేసినకి పైసలు. ఇది ఎవరిది బాధ్యత? రోడ్డు మీద జనంకి ఇంత ఎందుకు? ఎప్పుడు దాకా సదాస్తుంది ఇది? పంచినాం ఎక్కడ పంచినా ఆ పైసలు ఎక్కడ పోయింది? ఇన్ని కంప్లైంట్లు వచ్చినాయి, ఇన్ని లొల్లిలు అయింది. మళ్ళీ ఆ దొంగల మీద చర్యలు తీసుకోరా? మా అక్క చెల్లెలకి రోడ్డు మీద ఎందుకు తెచ్చారు? మళ్ళీ పదే కేటీఆర్ గారు చెప్తున్నాడు, మేము ఇంత ఇచ్చినాం. ఎంత ఇచ్చినావు? ఎక్కడ ఇచ్చినావు? ఆ హిసాబ్ కితాబ్ ఎక్కడైనా ఉందా? వైట్ పేపర్ జారీ చేయండి. మళ్ళీ నువ్వు ఇస్తే ఇంతమంది ఎందుకు ప్రతి మీ సేవా సెంటర్లో ఎందుకు ఉంటుంది? మా ప్రశ్న ఇది. మీరు कायद मुकन्ना मजलिस अकबरुद्दीन अवैसी ने आज हल्का असम्बली कारवान में आशरखाना बाजार घाट के इलाके में सालार मिलत एजुकेशनल ट्रस्ट के ज़ेरे एहतमाम मुफ्त मेगा मेडिकल कैंप का इफ्तिताह अंजाम दिया है। इस मौके पर मकामी रुकन असम्बली जाफिर हुसैन मेराज भी इनके साथ मौजूद थे। इस इलाके में भी आवाम की कसीर तादाद ने इस मुफ्त मेडिकल कैंप से इस्तेफादा हासिल किया है। इस कैंप में अवैसी अस्पताल और असरा अस्पताल के डॉक्टर्स व दीगर स्टाफ ने अपनी खिदमात अंजाम दी हैं। नाज़रीन, यहाँ बुलेटिन में वक्त तो चला है मुख्तसर से वक्फे का। क्या खा रहे हैं मियाँ? महबूब नगर की नंबर 1 कॉस्मिक बेकरी का केक खाए कभी? तुम अब खा रहे? हम हर साल खाते हैं। अरे ये महबूब नगर ही नहीं माँ बाप, पूरे तेलंगाना की नंबर 1 अवार्डेड बेकरी है। मैं भी हर साल न्यू ईयर के मौके पर ये इनका केक ऑर्डर करता हूँ। आओ देखो, ये साल का भी ऑर्डर कर दिया। आप लोग अभी कॉस्मिक बेक जोन से आज ही ऑर्डर कर लो नए साल का केक। यस, कॉस्मिक बेक जोन का केक जो खाए एक बार वो खाना चाहे बार बार। कॉस्मिक बेक जोन, बी साइड HDFC बैंक, गवर्नमेंट हॉस्पिटल रोड, महबूब नगर। फोन नंबर 08542 2456666। सेल नंबर 9985261007 9441554455। क्या आप अपने कारोबार, तिजारती इदारे, स्कूलों, कॉलेज की बेहतर तशहीर या एडवर्टाइजमेंट चाहते हैं? तो हमारे वाहिद रियासती उर्दू और तेलुगु टीवी चैनल सिटी इंडिया न्यूज़ पर इश्तिहार दें। हमारे चैनल के प्रोग्राम हैदराबाद के दोनों शहरों में केबल नेटवर्क्स IJ नेटवर्क और चॉइस नेटवर्क के चैनल नंबर 33 और 50 पर, और महबूब नगर और रियासत की दूसरे अजला में सिटी डिजिटल के सेट टॉप बॉक्स के चैनल नंबर 22 पर टीवी पर देखे जा सकते हैं। और सोशल मीडिया प्लेटफॉर्म यूट्यूब, फेसबुक, इंस्टाग्राम और हमारे मोबाइल ऐप सिटी इंडिया न्यूज़ ऐप और हमारे वेबसाइट पर सारी दुनिया में हमारे प्रोग्राम देखे जाते हैं। तो देर किस बात की, स्क्रीन पर नज़र आ रहे हमारे फ़ोन नंबर पर रब्त करें और फ़ौरन अपना इश्तिहार बुक करवा लें।
वक्फे के बाद बढ़ेंगे मज़ीद अहम खबरों की जानिब। हालिया बरसात में ओल्ड बोयनपल्ली में वाक़े ताड़ी चिरू के पानी से अंजैया नगर व दीगर इलाकों के ज़ेर आब आने की खबर तो आपने देखी ही होगी। फिर दोबारा ऐसी सूरत हाल पेश ना आने पर मकामी MLA कृष्णा राव ने आज मकामी कॉरपोरेटर नरसिम्हा यादव के हमरा 19 लाख की लागत से नाले की तामीरी कामों का इफ्तिताह अंजाम दिया है। इस मौके पर इन्होंने कहा कि आवाम की सहूलत के लिए, उनकी हिफाजत के लिए तमाम तर मुमकिन इक़दाम उठाए जाएंगे। బోన్పల్లి డివిజన్లో మొన్న 38 సెంటీమీటర్ల వర్షం వచ్చి 1908లో వచ్చినటువంటి వర్షం వల్ల 100 సంవత్సరాల తర్వాత పెద్ద వర్షం రావడం వల్ల పక్కకున్న కాలనీలో నీళ్ళు వచ్చి చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. దాన్ని పరిశీలిస్తే ఇంత పెద్ద వర్షం వచ్చింది, పరిశీలిస్తే ఈ బ్రిడ్జ్ను హైట్ లేపితే తప్ప ఇలా కష్టాలు అని చెప్పి చాలా మంది చెప్పడంతో ఇమ్మీడియట్లీ 2 కోట్ల రూపాయలు పెట్టేసి ఇది బ్రిడ్జ్ బ్రహ్మాండమైన బ్రిడ్జ్ కడుతున్నాం. ఇంకా 40 సెంటీమీటర్ల వర్షం వచ్చినా కూడా ఈ ఇళ్లలో రాకుండా దీన్ని మరమ్మతులు చేస్తా ఉన్నాం. ఇది ఇవాళనే స్టార్ట్ చేస్తారు. ఈ కంప్లీట్ 6 మంత్ లోపల కంప్లీట్ అయిపోతుంది. ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు నిన్ననే 15,000 ట్యాక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సగానికి సగం తగ్గించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, జియోకు పాస్ చేయడం అనేది నిజంగా అందరికీ మా కుక్కట్పల్లి కాన్సెప్ట్ ప్రజలకు ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కార్మికులు ఉన్నారో, షిప్పింగ్ కార్మికులు ఉన్నారో 6,000 రూపాయల నుంచి 11,000 చేయడం, 11 నుంచి 18,000 చేయడం అనేది కూడా నిజంగా కార్మికులకు కూడా మంచి చేయడం కూడా వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. वकाराबाद जिले के परगी मस्तखर पर आज रियासती वजीर बराए सेहत इटाला राजेंद्र ने मकामी MLA महेश्वर रेड्डी के हमरा 100 बिस्तरों पर मुश्तमिल सरकारी अस्पताल की नई इमारत का इफ्तिताह अंजाम दिया है। इस मौके पर रियासती वजीर ने कहा कि अवाम को बेहतर सहूलत पहुँचाने के लिए हुकूमत तमाम तर इक़दाम करने के अहद की पाबंद है। इन्होंने कहा कि इससे कबल भी इलाज के लिए परगी की आवाम को वकाराबाद या फिर हैदराबाद का रुख करना पड़ता था, लेकिन इस अस्पताल के आगाज़ से आवाम को मकामी तौर पर ही बेहतर इलाज हासिल होगा। पेश है हमारे नुमाइंदे मोहम्मद माजिद की ये रिपोर्ट। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రెండంచెల విధానానికి పునాది వేశారు. వారు ఒకటే మాట అన్నారు, తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే ఆరోగ్యవంతమైన తెలంగాణ లేకుండా, జ్ఞానవంతమైన తెలంగాణ లేకుండా ఇది సాధ్యం కాదని చెప్పాడు కేసీఆర్ గారు. ప్రపంచంలో పోటీ పడగలిగే సత్తా ఈ దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు హర్యానా లాంటి, కర్ణాటక లాంటి, తమిళనాడు రాష్ట్రాల సరసన తెలంగాణ నిలబడాలంటే తప్పకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలు జ్ఞానవంతంగా ఉండాలి. అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. నాకు ఇప్పటికి గుర్తు, నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో, మొట్టమొదటి బడ్జెట్, ఆ బడ్జెట్ మాకు దశ లేదు కాబట్టి జూన్ 9వ తారీఖు తర్వాత రాష్ట్రం వచ్చింది కాబట్టి పెద్దగా కాన్సెప్ట్ చేయలేదు. మిగిలితో తినేటువంటి సాంప్రదాయం ఉంటుంది. నా ఆడబిడ్డ కడుపు నిండా తిండి ఉండకపోతే పుట్టబోయే బిడ్డ అనారోగ్యంగా ఉంటుందని చెప్పి భావించిన రాష్ట్రం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఆ అంగన్వాడీ సెంటర్లకు బడ్జెట్ తగ్గిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా డబ్బులు పెంచి, మీకు ఇప్పటికీ చాలా ఎవరైపోయిన స్కీమ్ అది, ఆనాడు గర్భిణీ స్త్రీల కోసం, తల్లుల కోసం నెలకు 15 గుడ్లు ఇస్తే 30 గుడ్లు ఇచ్చి పెంచిన రాష్ట్రం తెలంగాణ. 3 సంవత్సరాల నుంచి పైబడ్డ పిల్లలకి అంతకుముందు 15 గుడ్లు ఉంటే 30 గుడ్లు ఇచ్చి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడని చెప్పి తపన పడ్డ రాష్ట్రం తెలంగాణ.
दीवानजी अजमेर शरीफ सज्जाद नशीन हज़रत ख्वाजा ज़ैनुल क़िबला के फ़र्जंद सदर नशीन सूफ़ी आज़म ऑल इंडिया कौंसिल चेयरमैन व सज्जाद नशीन दरगाह अजमेरी शरीफ मौलाना नसीरुद्दीन चिश्ती के हैदराबाद से गुलबर्गा की रवानगी के मौके पर ज़हीराबाद में मुख्तसर सा तौक़ुफ़ किया गया। ज़हीराबाद मस्तक़र में आशिक़ान क़रीब नवाज़ रहमतुल्लाह अलैह मौलाना मोहम्मद अब्दुल हमीद रहमानी और सूफ़ी मोहम्मद शुजाउद्दीन क़ादरी शुदारी निज़ामुद्दीन चिश्ती क़ादरी ने इनका वालिहाना तौर पर इस्तक़बाल किया है। मौलाना सैयद नसीरुद्दीन चिश्ती ने ख़ुसूसी ख़िताब करते हुए कहा कि हज़रत ख्वाजा क़रीब नवाज़ रहमतुल्लाह अलैह के मुल्क भर में दी गई दीन की तालीमात को मज़ीद फैलाना और उनके अक़ीदे को दुरुस्त करना ज़रूरी है और इनके हमरा मौलाना अब्दुल क़ादर क़ादरी वहीद पाशा शुजाउद्दीन चिश्ती इफ्तिखारी सीनियर सहाफ़ियों के अलावा दीगर मुहिबान की कसीर तादाद वहाँ मौजूद थी। पेश इसी पर हमारी नुमाइंदा ज़हीराबाद से मोहम्मद शुजाउद्दीन की ये रिपोर्ट। तो इस बार हमारी काउंसिल ऑल इंडिया सूफी खजानची काउंसिल की जो तेलंगाना के इंचार्ज थे जनाब किबला मरहूम सैयद असरार हुसैन रिजवी साहब के इंतकाल के ऊपर ताजियाती तौर पर मैं हाजिर हुआ था और उनके बड़े साहबजादे की मसने सज्जादगी थी उसके ऐलान का उसमें हाजिर हुआ था। हैदराबाद में कई दौरे हुए हैं। मेरा ताल्लुक जैसे कि आपको मालूम है मुझे फरीद नवाज रहमतुल्लाह की औलाद होने का शर्फ हासिल है। मेरे वालिद गिरामी वहाँ के सज्जाद नशीन हैं। तो पैगाम लेके तो मोहब्बत का निकला हूँ। जिस तरीके से 850 साल पहले फरीद नवाज हिंदुस्तान में मोहब्बत और कुव्वत का पैगाम लेकर आए थे, उसी पैगाम को आपके विसाल के बाद में आपके औलाद में जितने सज्जादगान हुए हैं वो हिंदुस्तान के कोने कोने तक लेके गए। आपके जितने खलीफा हुए वो हिंदुस्तान के कोने कोने तक लेके गए और बुजुर्गान दीन आप देख रहे हैं। आप हिंदुस्तान में हर शहर में आपको कोई ना कोई बुजुर्गान दीन की आरामगाह मिल जाएगी। लेकिन अफसोस ये है कि आज के दौर में उन बुजुर्गान दीन की आरामगाहें हैं लेकिन उनकी तालीमात नजर नहीं आती, जिसकी वजह से हमें लोगों की नई नई बातें सुनने को मिलती है। क्योंकि जो दीन बुजुर्गान दीन के आस्ताने से निकला है, बुजुर्गान दीन के जरिए हमारे तक पहुंचा है, उसकी सही तबलीग आज के दौर में नहीं हो रही है। इसलिए हम लोगों ने कोशिश करी है कि सूफिया कराम का पैगाम, मोहब्बत का पैगाम, कुव्वत का पैगाम कि आपस में मोहब्बत का कैसे रहा जाता है, इसको लेकर के हमने कोशिश की कि पूरे हिंदुस्तान में वापस से असर नौ इसको कायम किया जाए और घर घर तक इस पैगाम को पहुंचाया जाए। काउंसिल के क्या प्रोग्राम्स हैं? काउंसिल का मकसद मेन यही है खानकाही निज़ाम को वापस से इस्टेब्लिश करना और हम लोग इस वक्त काउंसिल की तरफ से एक प्रोग्राम वापस से स्टार्ट करने जा रहे हैं नए सिरे से, एक अवेयरनेस प्रोग्राम। क्योंकि आज के दौर में देखने में आ रहा है कि सोशल मीडिया का जमाना है। हर इंसान बहुत जल्दबाजी में रहता है सोशल मीडिया पे अपनी मौजूदगी दर्ज कराने के लिए, और उस जल्दबाजी में वो ये भूल जाता है कि सोशल मीडिया पे मुझे क्या न्यूज़ पढ़नी चाहिए, किस न्यूज़ को सर्कुलेट करना चाहिए, किसको नहीं करना चाहिए। तो हम एक प्रोग्राम ये स्टार्ट कर रहे हैं अवेयरनेस कि तो बुजुर्गान दीन की तालीम से सही तौर पर उनको रोशनास कराएं और उनको गलत रास्ते पे जाने से रोका जाए। हुब्बुल वतनी खास तौर से हमारा मकसद रहेगा। और उसके अलावा हम चाहते हैं कि एक ऐसा माहौल इस मुल्क में बनाया जाए जो इस मुल्क की गंगो जमनी तहजीब है उसको कायम कैसे रखा जाए, मुल्क को कैसे मजबूत किया जाए और सूफिया कराम को वापस से लोगों के सामने सही किरदार की शक्ल में कैसे लाया जाए। बुरुगुपल्ली ग्राम पंचायत जड़चल्ला का एक ट्रैक्टर कचरा लेकर डंपयार्ड की तरफ जा रहा था कि हादसाती तौर पर वो रोड पर उलट गया, जिसकी वजह से ट्रैक्टर की ट्रॉली पर सवार एक सफाई मुलाजिम की सड़क से मुत्तसिल एक बौली में वो गिर पड़ा, जिसकी वजह से बौली में ग़रक़ाब हो गया है। ट्रैक्टर ड्राइवर ने फौरी पुलिस को इसकी इत्तला देने पर पुलिस महकमा आतिश फरो अमले के साथ लेकर मकाम हादसे पर पहुंचे और तलाशी मुहिम का आगाज़ किया। सहपहर बौली से नाश निकाली गई, जिसे फौरी बगैर पोस्टमार्टम अस्पताल ले जाया गया। मरने वाले की शनाख्त मधु के तौर पर की गई है। पुलिस इस सिलसिले में मसरूफ़ तहक़ीक़ात है।
नाज़रीन, बुलेटिन के अख्ताम से पहले डालेंगे एक नज़र आज की अहम सुर्खियों पर। वज़ीर बल्दी नज़्म व नस्क KTR के हाथों TS बाईपास का इफ्तिताह। आवाम की सहूलत के लिए सिकंदराबाद स्टेशन के पास AC नॉन AC बस शेल्टर्स का वज़ीर तलासानी यादव के हाथों इफ्तिताह। और हुकूमत आवाम को बेहतर सहूलियात पहुंचाने के हद की है पाबंद, रियासती वज़ीर इटाला राजेंद्र का बयान। आने दक्कन की खबरों में फिलहाल इतना ही। मजीद ताज़ा तरीन अपडेट्स के लिए आप देखते रहिए सिटी इंडिया TV, हक़ की आवाज़।